ఏమంటే ఒక యజమానుడి దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉంటారంట. మీకు తెలిసి ఉంటది. ఆ పనులలో ఒక పని చేసే అతను ఉన్న యజమాని దగ్గర అప్పుడప్పుడు కొంచెం కొంచెము డబ్బులు కొట్టేస్తూ, దొంగతనం చేస్తూ ఉంటే ఆ యజమానుడు ఏం చేశాడంటే ఏ దొంగైతే దొంగతనం చేస్తున్నాడో అతనికే ఇంటి తాళాలు, బీరువా తాళాలు, మెయిన్ కీస్ అన్నీ ఇచ్చి "నువ్వు దీన్ని జాగ్రత్తగా కాపాడుతా ఉండు" అని చెప్పి ఆ యజమానుడు ఆయనకు ఇవ్వడం జరుగుతదంట. సో, అయితే ఆ యజమానుడి పనివాడికి ఆ యొక్క అన్ని తాళాలు ఇస్తూనే ఇంగా ఆ దొంగతనం చేసే అతను ఇంకా ఇంక ఎక్కడికి తప్పించుకోలేడు. ఎందుకంటే అతనే అన్ని లెక్క చెప్పాలి గాబట్టి. ఈ కథ అందరికీ తెలిసుంటది. ఆ విధంగా మరి సర్వోత్తమన్నకు ఎట్లా తెలుసు లేదా సీసీ కెమెరా పెట్టుకున్నాడేమో నా మీద. "నువ్వు బ్యాక్ స్లైడ్ కాకూడదు జోసెఫ్" అని చెప్పి నాకు డైరెక్ట్‌గా చెప్పకుండా బ్యాక్ స్లైడ్ గురించి కొన్ని మాటలు చెప్తావా అన్నట్టుగా నిజంగా అన్నకు థాంక్ యూ అన్న. మీరిచ్చే ప్రతి టాపిక్ కూడా ఆహ్, పర్సనల్‌గా నేను దేవునిలో ఎదిగేదానికి ఉపయోగపడతా ఉంది అని మరి ఒకసారి మీ అందరి ముందర సవినయంగా తెలియజేస్తా ఉంటున్నాను. థాంక్ యూ అన్న. లేదు. అపవాది ఎవరిని మృంగుదనాన్ని చూస్తున్నాడు కాబట్టి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి జోసెఫ్. అందుకే మన వాళ్ళందరి కోసం ఆ టాపిక్ థాంక్ యూ. ఇవ్వడం జరిగింది. థాంక్ యూ అన్న. దూరదేశంలో ఉన్న నన్ను గూడా సహవాసం నుండి ఏమాత్రం తప్పిపోకూడదు అని నన్ను, నా కుటుంబం గురించి తల్లపరుచున్నటువంటి మీకు వందనాలన్న. అట్లనే సహవాసము ప్రార్థన చేస్తా ఉన్నారు. మీకందరికి కూడా వందనాలు. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలోకి వెళ్ళక మునుపు ఇర్మియా 32:13లో ఒక మాటను మనము గుర్తు చేసుకుంటే, "వారు నా తట్టు రుఖము తిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి" అన్నటువంటి మాట చూసినప్పుడు చూడండి, దేవాది దేవునికి ఆ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ సమయాలలో ఇర్మియా ప్రవక్త ఉన్న రోజులలో వారి గురించి చెప్తున్నటువంటి మాట వీపునే త్రిప్పుకొనిరి. ఇదివరకు మన సెషన్ స్టార్ట్ కాకముందు అన్న కూడా క్రైస్తవ దేశాలు అని అంటూ కొన్ని సంఘటనలు గుర్తు చేస్తా వచ్చారు కదా! ఆహ్, ఆ ఇశ్రాయేలీయుల దేశాన్ని దేవుడు ఎంతో మక్కువగా పెంచుకుంటున్న ఆ దేశ వాళ్ళు అందరూ కూడా దేవునికి ఆహ్, వీపును చూపిస్తూ దేవునికి దూరమైనటువంటి ఆ యొక్క సన్నివేశాలను మనము చూస్తా ఉంటున్నాం. అయితే మన పరిస్థితి ఈరోజు ఎట్లా ఉంది అని ఒకసారి మనల్ని మనము పరీక్షణ చేసుకొని, మనల్ని మనము దేవాది దేవుని యొక్క పాదాల వద్ద తిరిగి వచ్చేదానికి దేవుడిచ్చే ఈ కొన్ని మాటలను, ఆ యొక్క దేవుని మాటలను మనం వినేదానికి దేవుని యొక్క సహాయాన్ని మనం అర్థిస్తామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, అవునయ్యా, ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదని, ప్రతి ఒక్కరము, ప్రతి బిడ్డ ప్రభా మీ యొక్క రాజ్యములో మీతో కలిసి నిత్యత్వములో ఉండాలని మీరు ఆశపడుతూ, పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని, మా కుటుంబాలని, మరి మా యొక్క సహవాసాలని మీరు ఎంతో ప్రేమిస్తూ, ఓపికతో, సహనముతో మమ్మల్ని మీ దగ్గర చేర్చుకొని, అయ్యా మరి మీ యొక్క వాక్యాలని, మీ యొక్క మాటల్ని, మీ యొక్క స్వరాన్ని వినిపింప చేస్తా ఉంటున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. ఈ యొక్క సమయంలో మాట్లాడుతున్నటువంటి మీ యొక్క బిడ్డను సిలువ చాటున మరుగుపరుచుకొని, మీరు మాత్రమే మాట్లాడమని, మీ యొక్క స్వరం మాత్రమే వినిపింప చేయమని బ్రతిమాలుకుంటూ, అయ్యా మరి మీరు మమ్మల్ని ఆశీర్వదించమని, వాక్యములో అభివృద్ధి చెందింపచేసి, ప్రభా మరి పరిపూర్ణతలోకి, పరిపక్వతలోకి, పరిశుద్ధతలోకి మీరు మమ్మల్ని తీసుకురమ్మని, క్రీస్తు స్వారూప్యంలోనికి ప్రభా మరి మీరు తీసుకురమ్మని బ్రతిమాలుకుంటూ, ఈ యొక్క చిన్న ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినప్పుడు వెనుకబడే విశ్వాసి, బ్యాక్ స్లైడింగ్ బిలీవర్ అనే ఒక మాట మనకు గుర్తొస్తా ఉంటుంది. ప్రతి ఒక్కరము క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన మనము విశ్వాసములో ముందుకు అంతకంతకు, విశ్వాసము నుండి విశ్వాసమునకు, మహిమ నుండి మహిమకు, శక్తి నుండి శక్తికి వెళ్ళాలని చెప్పి దేవాది దేవుడు
మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సమయాలలో మనము అప్పుడప్పుడు దేవుణ్ణి మర్చిపోతా ఉంటాము. హెబ్రీ 3లో వ్రాసి ఉంది కదా! పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా చెప్తా ఉన్నారు. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎంతైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్నటువంటి మాటలను దేవుడు మరి ఒకసారి మన మధ్య మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, మనము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అని, కుక్క తన వాంతికి తగినట్టును తిరిగినట్టును కడుగబడినది పడిన పంది బురదలో తిరిగి తొర్లిటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను అని మనము 2వ పేతురు 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మనము గమనిస్తే కుక్క, ఆ యొక్క జంతువు ఏదైతే వాంతికి చేసుకుంటుందో ఆ వాంతికి తిరిగి తింటదంట. అది ఎంత అసహ్యంగా ఉంటది కదా! మనము మాట్లాడుకునే దానికి కూడా లేదా చూసేదానికి కూడా చాలా అసహ్యంగా కనపడుతుంది. అయితే ఎప్పుడైతే ఒక విశ్వాసి పాపములోకి తిరిగి పడిపోతాడో లేదా పాపం చేస్తాడో, ఆ పాపం చేసే విశ్వాసి పరిస్థితి కూడా ఈ కుక్క వాంతికి తిరిగి తనే తిన్నట్లుగా ఉంటుందని చెప్పి దేవుడు మరి ఒకసారి వాక్య భాగంలో మనల్ని గుర్తు చేస్తూ ఉంటున్నారు. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అని సామెత కూడా మనం చదువుతూ ఉంటున్నాం. భక్తి విడిచిన మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును అని ఈ బ్యాక్ స్లైడ్ గురించిన కొన్ని వాక్య భాగాల్ని మనము చదువుకుంటూ ఉన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి కొన్ని మాటల్ని విశదీకరంగా మనం చూసుకోవాలని నేను ఇష్టపడతా ఉంటున్నానండి. విశ్వాస విషయంలో వెనుకబడటము అంటే, విశ్వాస విషయంలో మనము అలసత్వమును కలిగిన వారముగా ఉంటున్నాము. అంటే స్పిరిచువల్ నెగ్లిజెన్స్, ప్రార్థన జీవితములో లోటు, అనుదిన వాక్యము సరిగా చదువుకోకపోవడము, మందిరానికి సరిగా పోకుండా ఉండడము, విశ్వాసుల సహవాసములో మనము సరిగా కలిసి వారితోటి మనము కలిసి ప్రార్థన చేయకపోవడము, ఇటువంటి కొన్ని విషయాలు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో అప్పుడు మనము ఈ విశ్వాస విషయంలో మనము వెనుకబడతా ఉంటున్నాము అని దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నారు. వారికి ఈ ఇహలోక ప్రభావము వారి మీద చాలా ఎక్కువగా ఉన్నట్లు, అంటే బాహ్యమైన సామాజిక ఒత్తిడి లేదా ఇహలోక శోధనలు నిదానముగా వారు దేవుని నుంచి దూరం కావడము మనము చూస్తూ ఉంటున్నాం, గమనిస్తూ ఉంటున్నాం. అలాగా పాపములో జీవించడము, పాపము ముసుగులో ఉండడము, తర్వాత మనకు మొదటి ప్రేమను దేవుని దగ్గరికి వచ్చిన కొత్త దినాలలో మనకు దేవుని పట్ల మనము చూపించే ఆ యొక్క ప్రేమ ఉత్సాహంలో ఏదో లోపము కలిగిన వారంగా ఉంటున్నాం. సంఘ ఆరాధన విషయంలో ఉత్సాహం లేకపోవడము, ఇతరులకు సువార్త ప్రకటించే విషయము అస్సలు మర్చిపోతాము. మనము వేరే వాళ్ళకి సువార్త ప్రకటించే విషయంలో మనము కంప్లీట్గా మర్చిపోయి స్వార్థ విశ్వాస జీవితంలో పెరుగుతూ ఉంటాం. అది కూడా విశ్వాస విషయంలో మనము వెనుకబడిన వారంగా ఉన్నట్లుగా దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. ప్రతి దినం కూడా మనము లేదా ప్రతి వారంలో కూడా కనీసం ఒకరికైనా దేవుని యొక్క ప్రేమను తీసుకెళ్తున్నామా, దేవుని యొక్క సువార్తను మనము తీసుకెళ్తుంటున్నామా, మనము పరలోకానికి వెళ్ళడమే కాకుండా వేరే వారిని కూడా పరలోకానికి తీసుకెళ్లే వారంగా ఉంటున్నామా? ఎందుకంటే ఆ సువార్త పంచే విషయము దేవుడు ఎవరికో ఇవ్వలేదండి. కేవలము రక్షణ పొందినటువంటి నీకు నాకు, రక్షణ అనుభవము కలిగిన నీవు నేను మాత్రమే ఆ యొక్క సువార్తను వేరే వారికి తీసుకెళ్లాలని దేవుడు నిర్ణయించిన ఆ యొక్క నియమము, ఆ యొక్క కమాండ్. కానీ మనమైతే దేవునిలో ఎదుగుతున్నామో లేదో కొన్నిసార్లు కొన్ని సందేహాలలో
లేదా కొన్ని సంశయాలలో మనము నిమగ్నమైపోయి మనము అవునా దేవుడు ఇట్లా కూడా చేస్తాడా అని దేవుణ్ణే మనము క్వశ్చన్ చేసే ఆలోచనలు కూడా మనము కలిగి ఉంటాం. ఒక్కొక్కసారి మనం చేసే ప్రార్థనలకు జవాబు రావడం లేదని చెప్పి దేవుని మీద మనము అలసత్వము కలిగి లేదా మొండిగా అలిగి మనము దేవునికి దూరంగా ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా మనము బ్రతుకుతా ఉంటామేమో. ఒకసారి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారండి. విశ్వాస విషయంలో వెనుకబడేవారు 3 రకాలుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. మనం ఎందుకంటే ప్రతి విశ్వాసి కూడా ఏదో ఒక సమయంలో ఆ యొక్క పాపంలో పడిపోతాడు. కానీ పాపంలో పడిపోయిన విశ్వాసి అక్కడే ఉండిపోకుండా తిరిగి లేచి క్రీస్తు పాదముల వద్దకు వచ్చి మనము ఆ యొక్క పాప క్షమాపణను పొందుకొని మనం తిరిగి దేవునిలో ఎదగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఎందుకంటే మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. అప్పుడు మనలో సత్యం ఉండదు అనే యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అవును, ఒకవేళ మనము రోజులోనో లేదా వారంలోనో ఎక్కడో ఒక చోట దేవునికి అవిధేయత చూపిస్తా ఉంటున్నామేమో. కానీ మనము అట్లనే అవిధేయతలో నివసించకుండా మనము తిరిగి దేవుని దగ్గరికి రావాలని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా వేచి చూస్తా ఉంటారు. హృదయాంతరంగములలో వెనుకపడిపోవడము అంటే బయటికి బాగా కనపడతాం, కానీ లోపల హృదయంలో మనము ఎక్కడో దేవునికి దూరంగా ఉన్న వారమవుతామేమో. దేవుని పని విషయంలో లేదా దేవుని పరిచర్య విషయంలో మనము వెనుకబడిపోతా ఉంటున్నామేమో. పాపంలోకి ఈడవబడిపోయి అట్లనే పాపంలో నివసిస్తా ఉంటున్నామేమో. ఈ యొక్క 1 కొరింథీ 10:12లో చూస్తున్నప్పుడు తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మనం ఒకవేళ రెగ్యులర్గా బైబిల్ స్టడీకి వెళ్తూ, ప్రార్థనలకు వెళ్తూ, వాక్యం చదువుకుంటూ ఉన్నామేమో. అయినా కూడా మనం కూడా ఎవరు కూడా పడిపోకుండానట్లు, జారిపోకుండానట్లు, దేవుని రాజ్య మార్గములో లేదా సహవాసములో నుంచి దూరం అయిపోకుండా ఉండేటట్లుగా దేవుడు మనల్ని దగ్గరికి తీస్తా ఉంటున్నారండి. అట్లా విశ్వాస విషయంలో వెనుకబడిపోయేవారు, వారు ఓడిపోయిన వారు, వాళ్ళు లూజర్స్ అని కూడా మనము చూస్తా ఉంటున్నాం. ఎందుకంటే అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటని మనము హెబ్రీ 10:38లో చూస్తా ఉంటున్నాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అట్లనే 1 పేతురు 3:12లో కూడా ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మనం ఏ విధంగా అయితే దేవునికి వీపును చూపిస్తా ఉంటున్నామో అదే విధంగా దేవుడు కూడా తన యొక్క కన్నులు నీతిమంతుల మీద మాత్రమే ఉంచుతున్నారని చెప్పి దేవుడు చెప్తా ఉంటున్నారు. నా యొక్క హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని అపోస్తులైన పౌలు ఇక్కడ యొక్క మాటల్ని మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. విశ్వాస విషయంలో వెనుకపడేవారు సహవాసంలో కూడా మనము వెనుకబడి ఉంటామేమో. విశ్వాస విషయంలో వెనుకబడుతూ క్రైస్తవ సమాజములో వారికి పేరు, ప్రఖ్యాత, ప్రభావములు వాళ్ళకి వారు ఏం మాట్లాడినా కూడా వారికి వాల్యూ ఉంటదండి. అట్లా విశ్వాస విషయములో వెనుకబడేవారు చివరికి దేవుని రాజ్యానికి కూడా దూరం అయిపోతారేమో అని చెప్పి మనము మరి ఒకసారి గుర్తు చేసుకోవాలి. వారి పరిస్థితి ఎట్లా ఉంటది అని చెప్పి వారి కండిషన్ని మనం ఒకసారి గమనిస్తే వారు వినోదాలు, వేడుకలు, ఇక తమాషాలు, తర్వాత ఈ సోషల్ మీడియాలలో నిమగ్నమైపోయి దేవుని యొక్క విషయాలపైన ఏమాత్రము ప్రాముఖ్యత చూపించకుండా బ్రతుకుతా ఉంటారండి. వారు దేవునికి దూరం అవ్వడమే కాదు, దేవుని యొక్క సమాజానికి కూడా దూరం అయిపోతూ వారి యొక్క ప్రాధాన్యత ఏముంటదంటే ఆస్తులు సంపాదించుకోవాలి, ఒక ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు అని అంతస్తులు, వారి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇహలోకములో ఉండేటటువంటి ఈ కనపడేటటువంటి వాటిపైన
ఉంటది అని చెప్పి మనం గమనిస్తా ఉంటున్నాం. వారు పనికి మాలిన సినిమాలు, వీడియోలు, ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చే వాటన్నిటిని చూస్తూ కాలం గడుపుతా ఉంటారు. ఒకవేళ ఇటువంటి ఇక్కడ చెప్పబడేటువంటి ఏ క్రియలైనా మన జీవితాలలో ఉంటే మనము చక్కదిద్దుకోవాలని ఈరోజు దేవుడు మనకు మరి ఒకసారి తన యొక్క వాక్య భాగాల్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. వారు సమాధానం ఈ సహోదరుల మధ్య ఒకరి మీద ఒకరికి సమాధానం లేకుండా కొన్ని వైరము కలిగి హృదయములో ఏదో గ్రడ్జి పెట్టుకొని బ్రతుకుతా ఉంటారు. స్వార్థ విశ్వాస జీవితంలో సంతృప్తి పడిపోయి మేము చర్చికి వెళ్తున్నాము, మేము మంచి సహవాసంలో ఉన్నాము, నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను, నేను దేవుణ్ణి బాగా ఆరాధిస్తుంటున్నాను కదా, మా బిడ్డలు ఇట్లా, మేము ఇట్లా అని ఆ ప్రగల్భాలు పలుకుతూ దాంట్లోనే మనము పబ్బం గడుపుతూ ఉంటామేమో. ఆ విధంగా మనము ఉండకూడదని దేవుడు మరొకసారి వాక్య భాగాన్ని గుర్తు చేస్తుంటున్నారండి. వారు చేసిన పాపములు వారే క్షమించుకొని వారిని వారే సమర్థించుకుంటూ ఉంటారు. అంటే ఎట్లంటే ఒకవేళ 2, 3 ఏదైనా చిన్న చిన్న పాపాలు చేస్తే ఏముందిలే దేవుడు క్షమిస్తాడు. దేవుడు కృపామయుడు కదా! దేవుడు క్షమిస్తాడు అని చాలా టేక్ ఇట్ ఈజీగా, చాలా లైట్‌గా తీసుకొని ఆ పాపాలని పదే పదే చేసుకుంటూ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా వారు ఇహలోక జీవితంలో జీవిస్తూ ఇతరులను మోసం చేసే విషయంలో కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతా ఉంటారండి. కాబట్టి ఈ విధంగా బ్యాక్ స్లైడర్ అంటే విశ్వాసములో దేవునికి దూరమైపోతూ వెనుకపడేటటువంటి వారి పరిస్థితి ఉంటదండి. మనకు గమనిస్తా ఉంటాం గదా! క్యాన్సర్ అనే ఈ యొక్క జబ్బును ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడు క్యాన్సర్ వస్తా ఉంటుంది గదా! ఆ క్యాన్సర్ యొక్క సింప్టమ్స్ అంత ఈజీగా మనకు కనపడవండి. ఆ క్యాన్సర్‌లో మనము ఒకవేళ జబ్బు వచ్చిన వారికి కూడా అది థర్డ్ స్టేజో, ఫోర్త్ స్టేజో అప్పట్లో బయటపడడం జరుగుతా ఉంటది. కాబట్టి ఈ ఈ విశ్వాస విషయంలో కూడా మనము వెనుకబడేది కూడా మనం అనుకుంటా ఉంటాము. నా జీవితము చాలా బాగా నడిచిపోతా ఉంది. నేను దేవునిలో బాగా ఎదిగిపోతా ఉన్నాను అని. కానీ అప్పుడప్పుడు మనము పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ క్యాన్సరు లేదా ఒకవేళ షుగరు ఇలాంటి సైలెంట్ కిల్లింగ్ ఈ జబ్బులు మనకు వచ్చినప్పుడు ఇయాల రేపు చూస్తే ఆహ్, ఈ యవ్వనస్తులు కూడా 40 ఇయర్స్, 42 ఇయర్స్, 50 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా సడెన్‌గా ఏమైపోతున్నారంటే చనిపోతా ఉన్నారు. ఎందుకు అంటే ఆ యొక్క గుండె ఆగిపోవడము. సో వాళ్ళలో షుగరు, బీపీ లేదా క్యాన్సరు ఇలాంటి జబ్బులు వారు గమనించుకోకుండా ఉన్న ఆ సమయంలోనే చనిపోతా ఉంటున్నారు. అట్లనే విశ్వాసి కూడా తన యొక్క విశ్వాసం విషయంలో ఈ విధంగా సహవాసములో మనము ప్రార్థనలోను, వాక్యపు వెలుగులోను మనం రాకపోతే ఆ యొక్క జబ్బు మనము ఎక్కడ ఉంటున్నామో మనకు తెలియకుండా ఉంటదండి. కాబట్టి ఈ యొక్క ఇమేజ్‌ని చూసినప్పుడు క్యాచ్ ఇట్ బిఫోర్ ఇట్ క్యాచెస్ యూ. కాబట్టి మనం కూడా మనము ఎప్పటికప్పుడు దేవుని పాదాల చెంత పరీక్ష చేసుకుంటూ మనము ఎక్కడ ఉంటున్నామో, దేవా నన్ను క్షమించండి. అయ్యా! మరి మీరు నాకు చూపిస్తున్న కృపను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము అని చెప్పి సారీ, తర్వాత థాంక్ యూ ఈ 2 మాటల్ని మనము దేవుని దగ్గర ఆహ్, చెప్పుకుంటూ బ్రతకాలండి. ఎందుకంటే ఇది చాలా సైలెంట్ కిల్లర్ అని కూడా మనము చూస్తుంటున్నాం గదా! కొన్ని జబ్బులు. అట్లనే మన అనుదిన ధ్యానము ఏ విధంగా ఉంటుంది? అదేమైనా తగ్గుముఖం పడతా ఉందా? ఒకవేళ తగ్గుముఖం పడతా ఉంటే మనము జాగ్రత్తగా మనము దాంట్లో ఆ యొక్క అనుదిన వాక్యమును లేదా ప్రార్థనల్ని మనము పెంచుకోవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారంగా ఉంటున్నామా? అంటే పాపం చేస్తూ పాపంలోనే ఇంకా ఏం కాదులే, అవును చేసినా కూడా ఏమైతది అని ఎదురు తిరిగేటటువంటి యాటిట్యూడ్‌ని ఏమన్నా మనం కలిగి ఉంటున్నామా? ఐ డిజర్వ్ దిస్ అంటే ఇంక నేను ఇక్కడి వరకు వచ్చాను విశ్వాసములో. నాకు దేవుడు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు నాకు నేను పొందనర్హుండని అని చెప్పి మనం అనుకోని అటువంటి యాటిట్యూడ్‌లో ఏమన్నా ఉంటున్నామా? నేను అందరికంటే అంత చెడ్డోడినేం కాదులే. నేను మంచోడినే గదా!
అని చెప్పి మనల్ని మనము భుజాలు తడుముకొని మనము వేరే వాళ్ళను ఒక్కొక్కసారి క్షమించమని కోరుకునే ఆహ్, ఆ తక్కువ స్థాయికి కూడా మనం పోకుండా చాలా విర్రవీగిన స్థాయిలో మనం ఏమన్నా ఉంటున్నామా? మనల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. వాక్యం కూడా ఇతరులకు పంచకుండా ఉండడము. తర్వాత పాపములోకి మనము ఈడ్వబడిపోయి తర్వాత ఇవ్వడం విషయంలో కూడా మనము లోపము కలిగిన వారమై, లోభత్వము కలిగిన వారమై అంటే మనకు దేవుడిచ్చిన ఆ యొక్క టైము, టాలెంట్, ట్రెజర్స్ విషయంలో కూడా మనము ఏమాత్రము దేవునికి ఇవ్వవలసిన సమయంని, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క టాలెంట్స్, ట్రెజర్స్‌ని మనం ఇవ్వకుండా మనము మన యొక్క స్వంత జీవితంలో పబ్బం గడుపుతా ఉంటున్నామా? మరొకసారి గుర్తు చేసుకోవాలని దేవుడు మనకు చూపిస్తా ఉంటున్నారు. కాబట్టి మన యొక్క స్పిరిచువల్ స్టేటస్‌ని, స్పిరిచువల్ గ్రోత్‌ని మనం అప్పుడప్పుడు పరీక్ష చేసుకుంటా ఉండడము మంచిదని ఆహ్, కొన్ని మాటలను నేను మీ మధ్య తీసుకొని వస్తా ఉంటున్నానండి. ఒక్కొక్కసారి కొంతమంది విశ్వాసులముగా మనము వారి స్వంత జీవితంలో వారి యొక్క సొంత విశ్వాసము విషయం పైన అవగాహన కలిగి ఉండకపోవడం, ఎక్కడ ఉన్నామో మనము తెలుసుకోకుండా మనము బ్రతుకుతా ఉండడము. ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండకపోవడము. ఇతరులకు కష్టాలేవైనా ఉంటే చూసి చూడనట్లు వెళ్ళిపోవడము. వారి కష్టాలలో వారి గురించి ప్రార్థన చేసి, వారి పట్ల మనం కొంచెం కంపాషన్‌ని కలిగి ఉండకపోవడము అనేటటువంటి కొన్ని అలవాట్లను ఒక్కొక్కసారి విశ్వాసుల జీవితాలలో గూడా మనం చూస్తా ఉంటామండి. బిట్టర్‌నెస్ అంటే ఒకరంటే ఒకరికి సరిపోనితనము. ఆ సరిపోనితనం ఎప్పుడైతే మన హృదయములో మెలుగుతా ఉంటదో, అది నిజంగా చాలా చెడ్డ వ్యాధి అని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. ఎందుకంటే ఆహ్, ఇక్కడ దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ చర్చ్, దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ లీడర్, దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ బిలీవర్ అన్నటువంటి మాటను చూస్తే, మనం ఎవ్వరం కూడా పర్ఫెక్ట్ కాదు. ఈవెన్ ఇంక్లూడింగ్ మనం కూడా మాట్లాడుతున్నటువంటి నేను కూడా ఎవరం మనం పర్ఫెక్ట్ కాదు. కానీ క్రీస్తు ప్రభువుల వారి కృపలో మనం ఆయన కృపను తీసుకుంటూ అందరితోనూ మనము సమాధానమును, పరిశుద్ధతను కలిగి ఉంటూ మనము పరిశుద్ధతలో మనము ఎదగాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ విధంగా మనము మనల్ని మనం సరి చేసుకుంటూ క్రీస్తు ప్రభువుల వారి స్వారూప్యములో మనము ఎదగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. గలతీ 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాల వరకు చూస్తే అనేక పాపపు కార్యాలు ఇక్కడ లిఖించబడి ఉన్నాయి. ఆహ్, ఇక్కడ చాలా పాపపు కార్యాలున్నాయి. వీటన్నిటిలో ఏ ఒక్కటి మన జీవితంలో ఉన్నా కూడా మనము ఆ యొక్క సైలెంట్ కిల్లర్ అనేటటువంటి జబ్బులో ఉన్నామని గుర్తు చేసుకోవాలండి. కాబట్టి ఈ యొక్క ఇమేజ్‌ని ఒకసారి గమనిస్తే ఒక పక్క చూస్తే ఇటువైపు చూస్తే ఆ ఇమేజ్ ఆ యాపిల్ పండు విరిగిపోయి అంటే కొరికి బ్రోకెన్ స్థాయిలో ఉంటది. కానీ అటువైపు చూస్తే ఆ యాపిల్ పండు చాలా బాగా కనపడినట్లుగా చాలా ఆహ్, మంచి యాపిల్ ఇంకా ఎవ్వరు కూడా దాన్ని టచ్ చేయలేదు, దాన్ని కొరకలేదు అన్నటువంటి యాపిల్ పండులాగా మనం చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి. రియాలిటీ మన జీవితంలో ఒకటిగా ఉంటది. కానీ మనము ప్రెజెంట్ చేసుకుండేది మాత్రము ఇంకొక రకంగా మనల్ని మనం ప్రెజెంట్ చేసుకుంటాం. రియాలిటీ చూస్తే బ్రోకెన్‌నెస్ అంటే మనము ఏదో చాలా అధ్వాన్నమైన స్థితిలో ఉంటాం. కానీ ఇతరులకు ప్రత్యేకంగా ఈ సోషల్ మీడియాలో మనము ఒక్కొక్కసారి విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే, వారు ఇతరులకు చాలా పవిత్రంగా, గొప్పగా, మంచిగా ఉన్నట్లు వాళ్ళు ప్రెజెంట్ చేసుకుంటారు. కానీ వారి యాక్చువల్ రియాలిటీ చూస్తే వాళ్ళు బ్రోకెన్ స్థాయిలో ఉంటారండి. దాన్ని బట్టి మనకు మాట ఏమని గుర్తొస్తదంటే, ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకుంటా ఉన్నాడని. మన యొక్క బ్రతుకు ఏ విధంగా ఉంది? రియాలిటీగా ఉందా? లేదా మనం ఏదైనా వేరే విధంగా ఇతరులకు ప్రెజెంట్ చేసుకుంటూ, గొప్పగా మనల్ని మనము ఊహించుకుంటూ బ్రతుకుతా ఉంటున్నామా?
కాబట్టి ఈ విశ్వాస విషయంలో మనము వెనుకబడేదానికి కొన్ని కారణాలను మన మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఆత్మీయ విషయాలపైన వారికి ఏమాత్రము ఆహ్, ఆహ్, జాగ్రత్త ఉండదండి. చాలా కేర్‌లెస్‌గా, చాలా నెగ్లిజెంట్‌గా, చాలా నిర్లక్ష్యంగా ఉండడము, పాపము విషయంలో రాజీ పడ్డము, వారి యొక్క పాప పర్యవసానమును లెక్క చేయకుండా పోవడము. ఈ దినాలలో మనము ఈ యవ్వనస్తుల్ని అడిగినప్పుడు "అరే నాయనా నువ్వు దేవుణ్ణి అంగీకరించకపోతే నరకానికి పోతావా?" అంటే "ఇట్స్ ఓకే. నరకానికి పోతే పోనీలే" అనేటటువంటి యాటిట్యూడ్‌ని ఆ విధంగా మాటలు కూడా మాట్లాడుతా ఉంటారు. వారికి తెలీదు నరకం అంటే ఏంటో. కానీ ఆ యొక్క పర్యవసానాన్ని కూడా లెక్క చేయకుండా విశ్వాసిగా నీవు నేను పాపము చేస్తే దేవునికి దూరం అయితామని, పాపము చేస్తే దేవుణ్ణి మనము దుఃఖపెడతామని, మనము బాధ పెడతామని చెప్పి తెలిసినా కూడా లెక్కాజామ లేకుండా మనము పాపంలో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఆహ్, అట్లనే ఉండిపోతాం. క్షమించమని దేవుణ్ణి అడగకుండా పాపంలోనే పాపంలోనే చేస్తూ మనము ఈ లోక ప్రభావముల చేత పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, నడుపుదల లేకుండానే మనము బ్రతుకుతామండి. ఇక్కడ నేను ఒక మాటను గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. అప్పుడప్పుడు మన జీవితంలో ఏదైనా కొన్ని దినాలలో అప్పుడప్పుడు మనకు ఏదో ఎంప్టీనెస్, ఒక ఎంప్టీగా ఏదో కోల్పోయిన వారముగా మనము ఉంటామండి. ఎప్పుడైతే అటువంటి ఫీలింగ్ లేదా అటువంటి ఎమోషన్స్ మన జీవితాలలో, మన హృదయాలలో కనపడతాయో, అప్పుడు వెంటనే నేను నేర్చుకున్నదేంటంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల లేకపోతే, అంటే మనము పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములో లేకపోతే, ఎక్కడో మనకు తెలియనటువంటి పాపములో మనము అట్లనే ఇరుక్కుపోయి ఉంటే, క్షమింపబడినటువంటి ఏదైనా పాపములో మనము ఇరుక్కొని ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో లేదా మనతో ఉండనటువంటి ఆ సన్నివేశాలని మనము గమనిస్తామండి. వెంటనే మనం మోకరించి, దేవా నన్ను క్షమించండి. దయచేసి పరిశుద్ధాత్మ దేవా మీరు నన్ను వదిలిపెట్టొద్దండి. అయ్యా మీరు నాలో ఉండండి. మీరు నన్ను నడిపించండి. ప్రభా మరి మీ నింపుదల లేకుండా నేను ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేనయ్యా అని చెప్పి మనము వెంటనే దేవుని దగ్గరికెళ్ళి దేవాది దేవుణ్ణి మనము సంతోషపెట్టే విధంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి, ఎందుకంటే అన్‌రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే, ఒకవేళ ఒకరినొకరం మనం ఏదైనా గాయపరుచుకొని, నొప్పించుకొని, మనము అట్లనే ఏమన్నా బ్రతుకుతా నిద్రపోతా ఉంటున్నామేమో, అట్లా ఉండకుండా ఉండాలని. ఎందుకంటే పాపపు స్వభావము లేదా పాత స్వభావము, ఓల్డ్ అడమిక్ నేచర్‌ని లేదా నెగ్లిజెన్స్‌ని మనము కలిగి ఉంటున్నామేమో. వాటిని ప వా వాటిని వెంటనే మనము సరిచేసుకొని దేవాది దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నారండి. ఆ విధంగా మనలో ఒక్కొక్కసారి గర్వము మొదటి స్థానాన్ని తీసుకుంటదేమో. లేదా స్వాలంబన అంటే సెల్ఫ్ ప్రైడ్, సెల్ఫ్ రెసిలియన్స్ అంటే హ్మ్, నేను ఏదైనా చేయగలుగుతాను. నేను ఇంత మంచి మంచి డిగ్రీలు సంపాదించుకున్నా. నేను ఇంత మంచి మంచి ఉద్యోగంలో ఉన్నా. ఇంగ నాకు ఏమీ అవసరం లేదు అన్నటువంటి ఆ యాటిట్యూడ్‌లో ఏమైనా ఉంటామేమో. దయచేసి గమనించండి. కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వారికి ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలా బాగా గుర్తొస్తది. లేదా కొత్తగా ఉద్యోగం చేసి ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉండే వారికి ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలా బాగా గుర్తొస్తదండి. ఏంటంటే ఇప్పుడు నేను కూడా చేసే ఈ యొక్క ఉద్యోగం కూడా ప్రొబేషనరీ పీరియడ్ అని ఉంటది గదా! ఒక 6 నెలలు ప్రొబేషనరీ పీరియడ్ లేదా 6 నెలలు మాత్రమే నీ కాంట్రాక్ట్ ఉంటది. తర్వాత నీ పెర్ఫార్మన్స్‌ని బట్టి నీ కాంట్రాక్టు రెన్యూ చేస్తాము. లేదా నీ ప్రొబేషన్‌ని మేము పర్మనెంట్ చేస్తాము అనేటటువంటి ఉద్యోగాల దగ్గర ప్రతి దినము కూడా ఎంతో జాగ్రత్తగా ఏమాత్రము కూడా ఆ ఉద్యోగం విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తగా మేనేజర్‌ని గాని, ఆ ఆర్గనైజేషన్‌ని గాని సంతృప్తి పెడుతూ మనము ఆ ఉద్యోగం ప్రొబేషనరీ పీరియడ్ లేదా కాంట్రాక్ట్ పీరియడ్‌ని ముగించుకునే దానికి డేస్‌ని మనం కౌంట్ చేసుకుంటాం. ఒక చిన్న ఉద్యోగం విషయంలోనే మనం ఆ విధంగా ఉంటే, పాపము విషయంలో మరి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అవును, రక్షణ ఉచితముగా దేవుడిస్తాడు. కానీ రక్షణను కాపాడుకునే బాధ్యత మనలో ఉంది. మనము ఏదో కష్టం చేసి, ఏదో నీతి కార్యాలు చేస్తే వచ్చేది కాదండి రక్షణ.
అయితే దేవుడు ఇచ్చిన ఉచితమైనటువంటి రక్షణని కాపాడుకునే ఆ యొక్క మనము ఆ సీరియస్‌నెస్‌లో మనము ఎదుగుతూ ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ ప్రొబేషనరీ పీరియడ్‌లో ఏ విధంగా ఎంత జాగ్రత్తగా ఆన్ టైమ్‌కు వెళ్తూ ఇచ్చే ప్రతి టాస్క్‌ను జాగ్రత్తగా చేసి ఏమాత్రము కాంప్రమైజ్ కాకుండా ఎంత జాగ్రత్తగా ఉంటామో, మన జీవితం విషయంలో కూడా మనము ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. మన యొక్క బిజీనెస్‌లో ఉండిపోయి దేవునికి దూరంగా ఉంటున్నామా? దేవునిని కొంచెము దూరంగా పెట్టి, లేదా దేవుని దగ్గర నుండి మనం కొంచెం దూరం వెళ్ళిపోయి, మన ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటున్నామా? మనలో దేవుని యొక్క జాయ్, పీస్ అంటే సంతోషము, సమాధానము, శాంతి సమాధానాన్ని కోల్పోయినా కూడా కేర్‌లెస్‌గా మనం బ్రతుకుతా ఉంటున్నామా? ఎందుకంటే దేవుని రాజ్యము ఎ ఎక్కడ ఉంటది అంటే నీతి, సమాధానము, తర్వాత అని జాయ్, పీస్ అండ్ రైచియస్‌నెస్ అని ఎక్కడైతే ఉంటదో, మన హృదయంలో ఎప్పుడైతే ఉంటదో అదే దేవుని రాజ్యం అని చెప్పి మనము దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క రిలేషన్‌షిప్స్ ఎట్లున్నాయి? మన యొక్క సాక్ష్యము నిజంగా మన పరిచర్యలో ఏ విధంగా ఉంటుంది? మనము దేవుడిని యొక్క ఆశీర్వాదాలను ఏమన్నా కోల్పోతా ఉంటున్నామా? మనము ఏదో ఆహ్, ఆహ్, ఏదో ఎమోషనల్‌గా ఫీలింగ్స్‌లో మనము ఉంటూ వాటిలో కూడా మనము రిగ్రెట్ అవుతూ ఉంటున్నామా? అనేటటువంటి ఆ పరిస్థితి నుండి మనము తిరిగి దేవుని దగ్గరికి రావాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారండి. అయితే అట్లనే విశ్వాస విషయములో వెనుకబడితే వాటి యొక్క పర్యవసానాలు ఎట్లా ఉంటాయి? ఆ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయని కొన్ని మాటల్ని మీ దగ్గర తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఆహ్, నేను ఈ యొక్క ఇంగ్లీష్ పదాలని ఒకవేళ తర్జుమా చేస్తే వాటిని యొక్క మీనింగ్ పోతదేమో అని జెప్పి కొన్ని మాటల్ని నేను తర్జుమా చేయలేకపోయానండి. దయచేసి క్షమించమని కోరుతా ఉంటున్నాను. వారి యొక్క ప్రేయర్ లైఫు, వారి యొక్క సహవాస జీవితము డిమినిష్ అయితా ఉంటది. తగ్గుముఖం పడతా ఉంటది. వారి యొక్క వారు శోధనలకు చాలా తొందరగా ఈడ్వబడిపోయి శోధనల్లో పడిపోతా ఉంటారు. వారిలో గిల్ట్, షేమ్ ఉంటది. అట్లనే వారు కొన్ని డిసిప్లినరీ కాన్సిక్వెన్సెస్‌కి కూడా వారు లోనయిపోతా ఉంటారు. లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. వారి యొక్క జీవితంలో శాంతి, సమాధానాలు కోల్పోతా ఉంటాము. కాబట్టి ఈ విధంగా మనము మన విశ్వాస జీవితంలో 3 రెడ్ అలర్ట్స్‌ని మీ మధ్యకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. రెడ్ అలర్ట్స్. ఈ రెడ్ అలర్ట్ అంటూనే మనము అందరము చాలా జాగ్రత్తగా చూస్తాం గదా! ఇంతవరకు అన్న కొన్ని 3 రెడ్ అలర్ట్ పాయింట్స్‌ని ఇప్పుడు జరిగేటటువంటి కొన్ని రెడ్ అలర్ట్ పాయింట్స్‌ని మనకు గుర్తు చేశారు గదా! అట్లనే కొన్ని రెడ్ అలర్ట్ పాయింట్స్‌ని మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో ఎట్లా ఉంటారంటే దేవుణ్ణి, యేసు ప్రభుల వారిని తిరిగి మరలా మరలా సిలువ వేయుచు. దయచేసి ఈ మాట గమనించండి. బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఇదివరకు విన్నాం కదా! క్రైస్తవ దేశముగా పిలువబడే దేశాలలో ఎంత ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితులు జరుగుతా ఉంటున్నాయి. బాహాటముగా ఆయనను అవమానపరుస్తా ఉంటున్నామేమో మనము. కనుక మారు మనస్సు పొందనట్లు అట్టి వారిని తిరిగి నూతన పరచుట అసాధ్యము అని దేవుని వాక్యంలో చూస్తే నిజంగా ఎంత భయంకరమైన మాట అండి. ఒకవేళ నీవు నేను మన విశ్వాస విషయంలో లేదా పాపములో ఒకవేళ పడిపోతే, పాపములోకి మనం ఈడవబడిపోతే మనము దేవుణ్ణి, క్రీస్తు ప్రభువు వారిని తిరిగి మరలా మరలా సిలువ వేసే వారంగా ఆయనను బహిరంగంగా మనము అవమానపరుస్తున్నట్లుగా. అట్లనే రెండవ మాట చూసినప్పుడు ఆ అపవిత్రాత్మ వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. ఈ యొక్క మాటను కూడా మనము గమనించినప్పుడు ఒకవేళ నీవు నేను
పాపములోకి జారిపోయి పాపంలో ఉండిపోతే మనము ఇంకా అనేకమైన పాపములలో ఆ యొక్క అపవిత్రాత్మలో మనము నిమగ్నమైపోయి అట్లనే ఇరుక్కపోతామేమో. ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. మూడవదిగా యెహెజ్కేలు 18:24లో అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములో ఏ మాత్రమును జ్ఞాపకంలోనికి రావు. ఒకవేళ నీవు నేను ఎంత మంచిగా బ్రతికినా ఇంకా చివరి క్షణములో లేదా చివరి దినములో ఒకవేళ నీవు నేను మనము మన యొక్క శ్వాస తీసుకోకముందు లేదా క్రీస్తు ప్రభువు వారు ఈ దినములో రాకమునుపు మనం ఒకవేళ తప్పిపోతే మన నీతి కార్యాలు అంటే మనం ఎంత మంచిగా బ్రతికినామో మన యొక్క రక్షణ కూడా ఒక్కొక్కసారి ఆ జ్ఞాపకంలోనికి రావేమో. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము పొందును అని చెప్పి ఈ యొక్క మాటను గుర్తు చేసుకుంటున్నప్పుడు ఒకవేళ విశ్వాసిగా ఎంత బ్రతికినా కూడా మనము కొంతమంది పాస్టర్స్ జీవితంలో లేదా అసిస్టెంట్ పాస్టర్స్ జీవితంలో చూస్తూ ఉంటాము. వారు దేవునికి వారు ఎంతో విధేయతగా వారి జీవితంలో వారు చక్కగా బ్రతుకుతూ చివర్లో ఎక్కడో కొన్ని సంవత్సరాలు సేవ చేస్తూ మంచి సాక్ష్యము కలిగి ఉంటూ ఎక్కడో చివరి 40 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల తర్వాత వారు ఏదైనా పడిపోయే ఆ పాపమును బట్టి వారికి ఎంత డిస్గ్రేస్ వస్తుందో మనం వింటా ఉంటున్నాం కదా. లేదా వారు చనిపోయిన తర్వాత వారి పాపం బయటపడినప్పుడు ఎంత దేవుని యొక్క పరిచర్యకు అవమానకరంగా వారి యొక్క జీవితమును మనం చూస్తూ ఉంటున్నాం కదా. మన జీవితం ఏ విధంగా ఉంది? ముసుగులో మనం జీవిస్తూ ఉంటున్నామా? బయటికి ప్రజెంటబుల్గా చాలా అందంగా చాలా మంచిగా మనము కనపడుతూ లోపల వేరే జీవితాన్ని జీవించే ఆ హిపోక్రసీ జీవితాన్ని మనం ఏమన్నా జీవిస్తూ ఉంటున్నామేమో. మనము దేవుని పాదాల చెంత మరొకసారి మనము సరి చేసుకోవాలని చెప్పి దేవుడు ఈ యొక్క వాక్య భాగాల్ని గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఈ వాక్యము ఈ టాపిక్ ఎప్పుడైతే నాకు దగ్గరికి వచ్చిందో నేను మొట్టమొదటి చేసింది ఏంటంటే, అవును నా జీవితం ఎట్లా ఉంది? నా పరిస్థితి ఎట్లా ఉంది? అయ్యా ముందు నన్ను చక్కబెట్టండి స్వామి అని నేను దేవుని దగ్గర గోజాడుకుంటూ ఈ యొక్క మాటల్ని నేను నేర్చుకుంటూ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. మనం ఒకరినొకరము ఈ విధంగా ఎంకరేజ్ చేసుకుంటూ, ఒకరినొకరము ప్రార్థన చేసుకుంటూ, ఒకరినొకరము మన ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ ఈ ఎగ్జాంపుల్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నానండి. మనందరికీ తెలుసు బెన్ జాన్సన్ అనేటటువంటి కెనేడియన్ రన్నర్ ఏం చేస్తాడంటే 1988లో సియోల్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. ఆయన గోల్డ్ మెడల్ సాధించి ఆయన ఫస్ట్ వస్తాడు. ఆయన ఫస్ట్ వచ్చిన తర్వాత 1 రోజు, 2 రోజులు, 4 రోజుల తర్వాత ఆయన ఫస్ట్ వచ్చిన దాన్ని బయటపడింది ఏంటంటే ఆయన డోపింగ్ చేసినట్లుగా, అంటే ఆయన ఆ యొక్క రన్నింగ్‌కు ముందర డ్రగ్స్ తీసుకున్నట్లు బయటపడతది. గమనించండి, ఆయన ఆ గోల్డ్ మెడల్ సంపాదించిన ఆ క్షణం అయితేనేమి, ఆ దినమంతా అయితేనేమి చాలా గంభీరంగా అందరూ క్లాప్స్ కొడుతూ అబ్బా! గోల్డ్ మెడల్ సాధించినాడు అనేటటువంటి ఆ యొక్క మొమెంట్స్‌ని ఆయన ఎంజాయ్ చేశాడేమో. కానీ ఎప్పుడైతే తన హృదయంలో తనకు తెలుసది నేను మోసం చేసినాను అని. ఎప్పుడైతే బయటపడతాదో అతను ఎంత అసహ్యుడైపోతాడు గదా! కాబట్టి నా జీవితంలో కూడా మనము బయటికి ప్రెజెంటబుల్‌గా ఏ విధంగా చాలా గొప్పగా మంచిగా కనపడతా ఉంటూ లోపల ఏమైనా మన యొక్క జీవితంలో ఇంకా సరిచేసుకున్నటువంటి ఆ యొక్క పాపపు లక్షణాలు, పాపపు అలవాటులు ఏమైనా ఉన్నాయేమో, ఈవెన్ ఇంక్లూడింగ్ నా విషయంలో కూడా దేవుడు గుర్తు చేసుకోమని నాకు గుర్తు చేస్తా ఉంటున్నారండి. కాబట్టి మనము ఎవరినైనా మోసం చేయొచ్చేమో, ఈ మనుషులకు మనము ఎంతైనా మోసం చేయొచ్చేమో, కానీ దేవాది దేవునికి మనము మోసం చేయలేమండి. కాబట్టి మన జీవితము ఎంత మంచిగా జీవించి చివరికి మనము
ఒకవేళ ఆ దేవుని రాజ్యంలో లేకపోతే అది ఎంత దుర్భరమైన స్థితి ఉంటది. మత్తయి సువార్త 16:26లో కూడా ఉంది గదా! ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒకవేళ నీవు నేను ఆ విధంగా ఏమన్నా ఉంటుంటే మనం సరిచేసుకోవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎట్లా మనము చక్కపరుచుకోవాలి అని కొన్ని మాటల్ని మన మధ్య చూస్తే, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు నేను వారి దేవుడనగునట్లు, నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. ఒకవేళ మనం తిరిగి దేవుని దగ్గరికెళ్తే, దేవుడు మనకు ఎటువంటి హృదయం ఇస్తారు? మెత్తని హృదయమును, తిరిగి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయములో, మన జీవితంలో ఉంచుతూ, మనము దేవునికి దగ్గరవుతూ, పరిశుద్ధతలో మనము ఎదుగుతూ బ్రతకగలుగుతామని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. మనమున్న పరిస్థితి మనము గుర్తెరగాలి. గుర్తెరిగి పాపమును ఒప్పుకొని, విడిచిపెట్టి, మనము ఒకరికి అకౌంటబుల్‌గా కూడా ఉండాలి. ఎట్లా అంటే అందుకే మనకు ఇప్పుడు అన్న మనల్నందరిని కూడా అప్పుడప్పుడు సరిచేస్తూ ఎవరు ఎట్లా ఉన్నారు అని చూస్తా ఉంటారు కదా! అటువంటి ఒక అకౌంటబుల్‌లో మనము ఉండడము మనకు క్షేమకరము. మనము ఆ ఒక ఎవరో ఒకరి అకౌంటబిలిటీ లేదా ఇద్దరు ముగ్గురు అకౌంటబిలిటీలో మనము బ్రతుకుతూ ఉండడం కూడా అది మనకు క్షేమకరము, ఆశీర్వాదకరం అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. మన యొక్క బైబిల్ స్టడీ ఎట్లా ఉంది? మన యొక్క చర్చ్ అటెండెన్స్ ఎట్లా ఉంది? మనం సహవాసానికి వెళ్తున్నామా? ఉదయకాలమున ప్రార్థనలోకి మనము వెళ్తున్నామా? అందరితో కలిసి ప్రార్థన చేస్తుంటున్నామా? దేవుని యొక్క కృపా వాత్సల్యతల చేత మనము ఎదుగుతా ఉంటున్నామా? లేదా? అని చెప్పి మనము గమనించుకుంటూ మన జీవితాన్ని జీవించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. పడిపోయే విశ్వాసిని కూడా మనం తిరిగి చేర్చుకోవాలండి. ఎందుకంటే మన ఒక్కొక్కసారి విశ్వాసంలో నుంచి ఎవరైనా ఒకరిద్దరు పడిపోయి, దూరం అయిపోయి పోతా ఉంటారు. రెస్పాన్సిబుల్ బ్రదర్స్, రెస్పాన్సిబుల్ సిస్టర్స్‌గా ఎట్లా ఉన్నారు అని చెప్పి డైరెక్ట్‌గా నువ్వు పాపంలో ఉన్నావా? నీ రక్షణను నువ్వు పోగొట్టుకుంటున్నావా? అటువంటి స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాటలు మాట్లాడకపోయినా వారితో కలిసి, వారి ఇండ్లు దర్శించి, వాళ్ళతో సమయం గడిపి, వారిని తిరిగి దేవుని యొక్క సహవాసంలోకి తీసుకురావాలని చెప్పి దేవుడు మనకు కొన్ని మాటల్ని గుర్తు చేస్తా ఉంటున్నారండి. కాబట్టి ఈ యొక్క అనేకమైనటువంటి మాటలను నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. ఎందుకంటే సమయం తక్కువగా మనము సమయం ఎక్కువ తీసుకోకుండా నేను ఉన్న సమయంలో మాటలు కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. పడిపోయే విశ్వాసి జీవితమును మనం ఎట్లా నిరోధించాలి? హౌ టు ప్రివెంట్ అని మనం చూస్తే యాకోబు 5:19లో నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. కాబట్టి ఎవరైనా ఒకవేళ దారి మళ్ళి దేవునికి దూరం అవుతూ ఉంటే, సహవాసానికి దూరం అవుతూ ఉంటే, సంఘానికి సరిగా రాకపోతూ ఉంటే, వారిని మనము హక్కున చేర్చుకొని, వారితో మనము కలిసి ప్రార్థన చేస్తూ, వారిని వీలైతే వారు ఒకవేళ ఏదైనా పాపంలో లేదా ఏదైనా చిక్కులో, కష్టాల్లో, నష్టాల్లో, బాధలలో ఉంటున్నారో, వారిని మనము దగ్గర తీసుకొని వారిని ఎంకరేజ్ చేస్తూ, తిరిగి మనము ఎదుగుతూ, వారిని కూడా మనము దేవునిలో ఎదుగుతూ, అదే కదా ఈ సహవాసములో ఈ యొక్క నాణ్యత కలిగినటువంటి సహవాసముగా మనం పెరగాలని చెప్పి దేవుడు మనల్ని పెంచుతా ఉంటున్నారు. గలతీ 6:1లో సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తిరిగి తీసుకొని రావాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగే నేను ఇంకొక ఎగ్జాంపుల్‌ని మీ మధ్యకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే ఈ యొక్క గ్యాస్ అంటే పెట్రోల్ మనము కారుకు లేదా స్కూటర్‌కు పట్టించుకుంటా ఉంటాం గదా! ఒక అలవాటు చేసుకోవడం మంచిది అని నేను నేర్చుకున్నానండి. ఏంటంటే అది హాఫ్ ట్యాంక్ వచ్చే వేళకి దాన్ని మనము
నాకు పెట్రోల్ అయిపోయింది. నా యొక్క కార్‌లో, నా యొక్క స్కూటర్‌లో పెట్రోల్ అయిపోయింది అని చెప్పి మనము పరిగణించుకొని వెంటనే వెళ్లి మనము పెట్రోల్ పట్టించుకోవాలని చెప్పి అటువంటి క్రియను గుర్తు చేస్తా ఉంటున్నాను. తీరా ఇంకా లాస్ట్ ఒక పాయింట్ ఉందిలే, ఇంకా సగం పాయింట్ ఉందిలే అని చెప్పి అంతటి వరకు మనం వెయిట్ చేసి దారిలో పెట్రోల్ అయిపోయి మన కారు ఆగిపోయేటట్టుగా మనము ఉండకుండా, ఆత్మీయ విషయంలో కూడా ఒకవేళ ఏదైనా కొంచెము కుంగిపోతా ఉన్నామా? లేదా దేవునికి దూరం అయిపోతా ఉంటున్నామా? లేదా పాపంలో ఏమన్నా ఈడవబడిపోయి సహవాసానికి దూరం అయితా ఉంటున్నామా? మనల్ని మనం వెంటనే గుర్తు చేసుకొని, మన అవేర్‌నెస్‌ని, అంటే సెల్ఫ్ అవేర్‌నెస్‌ని కలిగి, ఏదో కొంచెం తేడా ఉంది నాలో అని జెప్పి వెంటనే సహవాసములో, సంఘములో కలిసిపోయి మనము ఎదగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. మనము ఓల్డ్ టెస్టమెంట్‌లో చూస్తే రాజైన దావీదు, రాజైన సౌలు, వారిద్దరి జీవితాల్ని చూస్తే వారు రాజులే. అయితే దావీదు కూడా పడిపోయాడు. సౌలు కూడా పడిపోయాడు. కానీ దావీదు చివరికి నా హృదయానుసారుడు అని అనిపించుకున్నాడు. కానీ సౌలు అయితే మనుషుల మెప్పు కోసం బ్రతికాడు. ఇక్కడ ఇంగ్లీష్‌లో కొన్ని ఉన్నాయండి. నేను తర్జుమా చేయలేకపోయాను. కాబట్టి రాజైన దావీదు దేవుని చేత నియమింపబడినవాడు. కానీ సౌలు మనుషుల చేత నియమింపబడినవాడు. దావీదు రాజుకి కొంచెము ప్రేమ, దయ, దయాదాక్షిణ్యాలు ఉండేవి. కానీ సౌలుకు చాలా క్రూయల్‌గా ఉండేవాడు. దావీదు క్షమించేవాడు. కానీ సౌలు క్షమించినటువంటి హృదయం కలిగినవాడు. ఈ విధంగా వారి యొక్క జీవితాలలో చూస్తే చివరికి ఒకవేళ రాజైన దావీదు కూడా తప్పు చేశారేమో, కానీ క్షమాపణ పొందుకొని దేవాది దేవుని దగ్గరికి వచ్చి నా హృదయానుసారుడు అన్నటువంటి బిరుదును సంపాదించుకున్నాడు. అదే సౌలు జీవితంలో చూస్తే దేవునికే దూరం అయిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. నీ జీవితము, నా జీవితము ఏ విధంగా ఉంటుంది? న్యూ టెస్టిమెంట్‌లో కూడా మనకు తెలుసు ఇద్దరు ఎగ్జాంపుల్స్. పేతురు, అట్లనే ఇస్కరియోతు యూదా. మనము బాగా తెలుసు మనకి ఎగ్జాంపుల్ ఏదంటే పేతురుకి, ఇస్కరియోతు యూదాకి. వారిద్దరు కూడా యేసు ప్రభువుల వారి దగ్గర చాలా దగ్గరగా వారు కలిసి నడిచారు. అయితే ఇద్దరు ఒకే టీచింగ్స్‌ని విన్నారు. మిరకిల్స్ చూశారు. తర్వాత అనేక సూచక క్రియలు, అనేక ఆహ్, హీలింగ్స్‌ని కూడా చూశారు. కానీ ఇద్దరు పడిపోయారు. అయితే ఇద్దరిలో తేడా ఏంటి అంటే, అపోస్తలుడైన పేతురు క్షమాపణ కోరుతూ ప్రభువు దగ్గరికి వచ్చి తిరిగి తన యొక్క జీవితంలో నుండి ఆయన చాలా మంచి గొప్ప సేవ చేసేదానికి దేవుని బిడ్డగా తయారయ్యాడు. అదే ఇస్కరియోతు యూదాన్ని చూస్తే దేవునికి దూరం అయిపోయిన విధంగా చూస్తా ఉంటున్నాం. నీ జీవితం, నా జీవితము ఏ విధంగా ఉంటుంది? దేవుణ్ణి, క్రీస్తు ప్రభుల వారిని ఒక డిస్టెంట్‌లో పెట్టి, ఒక కొంచెం దూరంలో పెట్టి మనము ఏమన్నా బ్రతుకుతా ఉంటున్నామా? అపోస్తులలో అందరిలోకి చాలా దగ్గరగా కలిసి యేసు ప్రభుల వారితో చివరి వరకు ఉన్నటువంటి అపోస్తులుడు, శిష్యుడు ఎవరు అంటే యోహాను భక్తుడిగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని అంటిపెట్టుకొని అంత దగ్గరి వరకు మన జీవితపు చివరి క్షణము కూడా మనము దేవునికి అంటిపెట్టుకొని దేవునితో మనము ఎదగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. చివరిగా లవోదికయ సంఘమునకు ప్రభుల వారు గుర్తు చేసినటువంటి ఒక మాటను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నానండి. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా లేదా వెచ్చగానైనా ఉంటే మేలు అని చెప్పి వాక్య భాగాల్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు దయచేసి గమనించండి. మీకు ఎగ్జాంపుల్‌ని నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ యొక్క బొమ్మని మనం చూస్తే చాలా వేడి వేడి కాఫీ అక్కడ కప్‌లో ఉన్నట్లుగా చూస్తుంటున్నాం గదా! ఆ వేడి వేడి కాఫీ ఎట్లా ఉండాలని మనము కోరుకుంటాము? చాలా వేడి వేడిగా ఉండాలని కోరుకుంటాం. ఒకవేళ మనము మన ఇంట్లో ఎవరైనా ఇంట్లో వాళ్ళు
ఆ వేడి వేడి కాఫీ అని చెప్పేసి కప్పులో కాఫీని తీసుకొని వచ్చారనుకోండి. ఆ కాఫీ నోట్లో మనం పెదవుల దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ కాఫీ ఎప్పుడైతే మొదటి సిప్పును మనము పెదవులతో తాగుతామో, ఒకవేళ అదే కాఫీ చాలా చల్లగుందనుకోండి. చాలా చల్లగా అంటే ఏమాత్రము వేడి లేకుండా చాలా చల్లగుందనుకోండి. వెంటనే మనం పెదవుల దగ్గరికి తీసుకున్న ఆ కాఫీని వెంటనే మనం ఏం చేస్తాము? థు అని పడేస్తాం. అరే! ఏందిది చల్లగుందే అని మనం వెంటనే పెదవులతో ఆ 2 పెదవులతో థు అని మనము ఉంచేస్తాం. అట్లనే ఐస్ క్రీమ్‌ని గమనించండి. ఈ ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటది? ఫ్రీజర్‌లో చాలా గట్టిగా గడ్డగట్టి ఆ యొక్క ఐస్ గడ్డగట్టిన ఐస్ క్రీమ్‌ని మనము ఎవరైనా దగ్గరికి చిన్న కప్‌లో తీసుకొని వచ్చారనుకోండి. ఇట్లా బయటికి కనపడకుండా చిన్న కప్పులో తీసుకొని వచ్చి వాళ్ళు స్పూన్ పెట్టారనుకోండి. వెంటనే మనము ఆ ఐస్ క్రీమ్‌ని నోట్లోకి పెట్టుకుంటనే ఆ ఐస్ క్రీము చల్లగా లేకుండా కొంచెం వామ్‌గా అంటే ఆ చల్లదనం అంతా వెళ్ళిపోయి పాలు పాలుగా ఒకవేళ ఉండిన ఐస్ క్రీము మన కప్పులో కనపడకుండా మనకు ఎవరైనా ఇస్తే వెంటనే మనము ఆ ఐస్ క్రీమ్‌ని పెదవుల దగ్గర పెట్టుకుంటూనే థు అని మనము ఏం చేస్తాము? ఉమ్మేస్తాం. బయటికి ఉంచేస్తాం. ఆ విధంగా ఒకవేళ నువ్వు నిజంగా దేవుడు నిన్ను చల్లగా ఉండాలని ఒక ఐస్ క్రీమ్ లాగా తయారు చేసి పెట్టిన నీవు ఐస్ క్రీమ్ లాగా ఉండాలి. లేదా కాఫీ ఏదైతే వేడి వేడిగా ఉండాలని చెప్పి మనము కాఫీని ఎక్స్‌పెక్ట్ చేస్తామో, అంటే నీవు నేను క్రైస్తవ సమాజంలో ఈ క్రిస్టెండమ్‌లో కాఫీ లాగా అంటే ఆ వేడి వేడి కాఫీ లాగా ఉండాలని చెప్పి నువ్వు ఎప్పుడు బాగా ఫైర్ మీద వేడి వేడిగా అందరినీ కలుపుకొని ఆహ్, సహవాసాన్ని ముందుకు తీసుకొని పోయే వాడిగా ఉండాలని దేవుడు నిన్ను నిర్మించుకొని ఆ విధంగా పెంచుకుంటూ ఉంటే నువ్వు చల్లగా ఉండాల్సినోడివి చల్లగా ఉండకుండా, వెచ్చగా ఉండాల్సినోడివి వెచ్చగా ఉండకుండా, నులివెచ్చగా ఉంటే దేవుడు కూడా ఏమన్నాడు? ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను. ఒకవేళ దేవుడు అట్లా ఏమన్నా డిసైడ్ అవుతా ఉన్నాడేమో, మనల్ని మనము గుర్తు చేసుకోవాలండి. మరొకసారి నువ్వు చల్లగా ఉండాల్సినోడివి చల్లగా ఉంటున్నావా? చల్లగా ఉండాలి మనం. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ లాగానే ఉండాల. లేదా కాఫీ లాగా మనల్ని దేవుడు తయారు చేసినాడంటే కాఫీ లాగా ఉండాలి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ఒక్కొక్కసారి మిస్‌ఇంటర్‌ప్రిట్ చేసుకుంటూ అటు విశ్వాసంలో లేకుండా, ఇటు లేకుండా మధ్యలో ఉండమేమో అనే ఇంటర్‌ప్రిటేషన్ మనం వింటా ఉంటాము. ఒకవేళ అది మరి ఎంత మటుకు కరెక్టో కాదో తెలీదు కానీ, ఈ మధ్య నేను నేర్చుకున్నటువంటి ఈ ఎగ్జాంపుల్‌ని బట్టి నువ్వు నిజంగా ఐస్ క్రీమ్ లాగా దేవుడు చేసుంటే, ఐస్ క్రీమ్ లాగానే మనము చల్లగా అందరికి తృప్తి పెట్టేటటువంటి దేవునికి తృప్తికరమైనటువంటి జీవితము. క్రైస్తవ సమాజములో తృప్తికరంగా ఉండేటటువంటి ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలని. లేదంటే దేవుడు నిన్ను నన్ను మనం ఏ విధంగా అయితే చల్లగా ఉండాల్సిన ఐస్ క్రీము వాముగా ఉంటే మన పెదవులతో ఏదైతే ఉంచుతామో, ఆ విధంగా దేవుడేమన్నా తన యొక్క రాజ్యంలో నుంచి ఉమ్మేస్తాడేమో జాగ్రత్త పడాలండి. మనం అట్లా జాగ్రత్త పడకపోతే చాలా భయంకరమైన స్థితిలో ఉంటామని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి క్యాచ్ ఇట్ బిఫోర్ ఇట్ క్యాచెస్ యూ. అంటే ఆ యొక్క విశ్వాసంలో నీవు నేను పడిపోతా ఉన్నామేమో, పడిపోకుండా మనల్ని మనము సరి చేసుకుంటూ దేవాది దేవుని దగ్గరికి సహవాసంలో తిరిగి కట్టబడుతూ సంఘములో స్థానిక సంఘములోను మనము యూనివర్సల్ చర్చ్‌లోను పాలిభాగవరమై క్రీస్తు ప్రభువు వారు వచ్చే సమయంలో సిద్ధపడుతూ ఆ యొక్క దేవుని రాజ్యములో నిత్యత్వములో మనం ఉండాలని చెప్పి దేవుడి యొక్క మాటల్ని గుర్తు చేస్తా ఉంటున్నారు. మనం ఏం నేర్చుకున్నామని చివరిగా కొన్ని మాటల్ని చూస్తే విశ్వాస విషయంలో వెనుకబడడము అంటే ఏంటి? విశ్వాస విషయంలో వెనుకబడేవారు 3 రకాలుగా ఉంటారు. వారు ఓడిపోయే వారంగా ఉంటారు. వారి పరిస్థితిని మనం గమనించాం. అది ఆ విశ్వాసము విషయంలో మనము జారిపోతున్నాము అంటే, అది చాలా సైలెంట్ కిల్లర్‌గా గూడా మనము గమనించాం. 15 అంశాల్ని, 15 కారణాల్ని మనం గమనించాం. వెనుకబడితే విశ్వాసములో వచ్చే పర్యవసానాల్ని మనం గమనించాం. రెడ్ అలర్ట్స్ 3 రెడ్ అలర్ట్స్‌ని మనం చూసాం. క్రీస్తు ప్రభుల వారిని తిరిగి సిలువ వేస్తూ బాహాటముగా మనము బాహాటముగా ఆయనను అవమానపరుస్తుంటున్నామా?
విశ్వాస జీవితంలో మనము మనల్ని చక్కపరుచుకుంటూ ఎదగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. పడిపోయే విశ్వాసాన్ని తిరిగి చేర్చుకొని, ఆ యొక్క విశ్వాస జీవితంలో మనం పడిపోకుండా నిరోధించిన వారంగా ఎగ్జాంపుల్స్‌ని కూడా మనం చూసాం. నా ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ గుర్తొస్తా ఉంటుందండి. ఏంటంటే నాతో పాటే నా రూమ్‌లోనే హైదరాబాద్‌లో పెరిగినటువంటి ఒక యవ్వనస్తుడు, రక్షణ పొందినటువంటి యవ్వనస్తుడు, నా నాతో కలిసి సువార్త చేసేటటువంటి ఆ యవ్వనస్తుడు ఈరోజు చూస్తే వాడు దేవుణ్ణి వదిలిపెట్టేసి, దేవునికి దూరమైపోయి మూవీస్ తీసుకుంటూ మూవీ డైరెక్టర్‌గా చలామణి అవుతూ చాలా భయంకరమైన సినిమాలు చేస్తూ ఆ యొక్క పబ్బం గడుపుతా ఉన్నాడండి. నిజంగా ఆ పిల్లోడు రక్షణ పొందినాడా లేదా అనే డౌటు వస్తది. మంచి పాటలు పాడేవాడు. కాబట్టి ఇంకా మనం చూస్తా ఉంటున్నాం 'ఘర్ వాపసి' అనే ఇండియాలో గూడా క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన వారిని తిరిగి వెనక్కి రమ్మని చెప్పి ఈ యొక్క మనకు ఇండియాలో ఒక మూవ్‌మెంట్ గూడా చేస్తా ఉంటున్నారు. అంత భయంకరమైన స్థితిలో మనము ఉండకపోవచ్చేమో కానీ, మన జీవితము మనం ఒకసారి పరీక్ష చేసుకుంటే, ఏదైనా పాపములో మనము చాలా సున్నితముగా జారిపోయి, కనపడకుండా, ఎవరికీ కనపడకుండా ఒక హిపోక్రసీ లైఫ్‌లో ఉంటే కూడా, మనము దేవుని యొక్క విశ్వాసములో మనం దూరమైపోతా ఉంటున్నామేమో. అవన్నీ గమనించుకొని క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపలో మనం ఎదగాలని చెప్పి, సహవాసంలో మనం ఎదగాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారండి. కాబట్టి నా గురించి, మా కుటుంబం గురించి ఈ విధంగా మీరు ప్రార్థన చేయాలని విన్నవించుకుంటూ అన్న చివరి ప్రార్థన చేయమని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ జోసెఫ్. థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వండర్ఫుల్ గైడెన్స్ ఎట్లా ఉంటుందో చూడండి. ఎక్కడో అమెరికాలో జోసెఫ్ ఉన్నాడు, ఎక్కడో కడపలో నేను ఏదైతే పాయింట్ అది మరి చెక్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఏ పాయింట్లు అయితే ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆ 4 హెడ్డింగ్స్ కింద అన్ని పాయింట్లు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినాడు. ప్రియమైన దేవుని బిడ్డ మనతో మాట్లాడినాడు. చిట్ట దినాల్లో మనం ఉంటున్నాం. సాతానుడు ఎవరిని మృంగుదాం అని చెప్పేసి టైం లేదంట వాడికి. ఈజీగా ఛాన్స్ ఇస్తే వాడు లొటక్కని మింగేదానికి ఈజీగా ఉన్నాడు వాడంతా కూడా. బట్ దయచేసి వద్దు. ఇంతవరకు మనం ప్రభులో ఎంజాయ్ చేసినాం. ఆ సమాధానము, ఆనందము, ప్రభు సాక్షులుగా పవిత్రంగా జీవించేటువంటి జీవితం అంతా ఏదో క్షణానికి లోబడి పోగొట్టుకోవద్దండి. విడవబడితే ఎంత భయంకరంగా ఉంటుందో అది మనకు అర్థం కాకుండా సాతానుడు చేస్తున్నాడు. దయచేసి వద్దు, ఇట్లా వద్దు. ఇంకా ఈ వాక్యం ద్వారా ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఈ దినం వర్తమానం ద్వారా అనేకులతో ప్రభు మాట్లాడినాడని చెప్పేసి నా హృదయపూర్తిగా నమ్ముతున్నాను. ప్రభు దగ్గర ప్రభు అంటే ఊరికే ఏదో మనకు షాపింగ్ మాల్ లాగా అన్నీ మనకు కావాలా, అన్నీ మనకు కావాలా. మనం మాత్రం ఏం మనకు థ్యాంక్స్ చెప్పకూడదు. అట్ట తయారైపోయినాడు క్రైస్తవుడు. అంటే ప్రార్థన చేస్తే వెంటనే పరిగెత్తించి ఇదే తయారైపోయింది. అట్లే మెసేజ్ కూడా ఉన్నాయి పుస్తకాలం చూస్తుంటే. కానీ ప్రియమైన దేవుని బిడ్డ దయచేసి చివరి దినాల్లో ఉన్నాం. మన విశ్వాసం కాపాడుకుంటున్నామా? మన పవిత్రత, పరిశుద్ధత కాపాడుకుంటున్నామా? మన ప్రేమను మనం చల్లార్పకుండా చూసుకుంటున్నామా? అనుక్షణం వాక్య ధ్యానంలో, వాక్య పెరుగులో మనం పరీక్షించుకుంటుందాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా సరే ఒక క్లుప్తంగా ప్రార్థన చేయండి. తర్వాత ముగించుకుందాం. లేకపోతే నేనే చేస్తాను. ఎవరైనా సరే ఓపెన్ టు యూ. మీకు ఎవరైనా సరే ఛాన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ అందరూ లైన్లో ఉన్నారా? లేదంటే ఆఫ్లైన్లో ఉన్నారా? అందరూ ఊరికి మాత్రమే ఉండి పేర్లు మాత్రమే ఉండి లేదా? ఎవరైనా సరే ప్రేరేపించబడిన చేయండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. చంద్రకాంత్ గారు క్లుప్తంగా క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. తర్వాత మనం ముగించుకుందాం. ఓకేనా? పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, ఈ సాయంకాల సమయంలో నేను మమ్మల్ని అందరినీ చేర్చి ప్రభువా మీ జీవవాక్యంతో నైనా మా జీవితాలను సరి చేసుకున్నటకు మీ బిడ్డల ద్వారా నైనా మాకు ప్రబోధిస్తున్నందుకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా నాయన తండ్రి, మీ తట్టు మేము మొహం తిప్పే వారంగా ఉండాలి తప్ప వీపు చూపించే వారంగా లేకుండా ప్రభువా మా జీవితాలను సరి చేసుకున్నటకు నాయన తండ్రి మీరు కృపను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. మీరు ఇచ్చిన విశ్వాసంలోను రక్షణలోను
అయా మీరు ఇచ్చిన ఈ మహాభాగ్యంలోనూ నైనా మేమందరం పాలిభాగస్తులుగా ఉంటున్నాం గనుక ప్రభువా మిమ్మల్ని నైనా తండ్రి మీ ముఖ దర్శనం చేసే వారంగానే ఉండాలి తప్ప ప్రభువా నైనా మేము వెనుక తిరిగే వారంగా ఉండకుండా ప్రభువా వెనుక తిరిగి ప్రభువా నైనా మీ నాగలి మీద చెయ్యి వేసే వారంగా ఉంచకుండా ప్రభువా నైనా తండ్రి మీ కాడిని మేము మోయటకు సులభతరం చేయమని బ్రతిమాలుకుంటూ ప్రభువా మీ బిడ్డ ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు స్తుతి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నూరంతలుగా వలించుటకు మీ కృపను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అయ్యనైనా తండ్రి మీ ఆత్మతో అభిషేకించిన బిడ్డను నాయన తండ్రి మీరు ఎత్తుపట్టుకున్న విధానానికే మీకు స్తుతి స్తోత్రాలు. కుటుంబాన్ని నాయన తండ్రి మీ కృపలో బలపరచి భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభువా నాయన తండ్రి మీ కృపను మీ బిడ్డల పైన మెండుగా ఆశీర్వదించి దీవించమని బ్రతిమాలుకుంటూ ప్రభువా నాయన తండ్రి ఈ రాత్రికాల సమయంలో మాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని ప్రభువా మా చేతులతో పట్టుకొని ప్రభువా నాయన మా జీవితాలతో సరి చేసుకుంటూ అన్వయించుకుంటూ ప్రభువా నాయన తండ్రి మేము నడిచి ముందుకు వెళ్ళుటకు ప్రభువా మీ కృపను దయచేయమని మీరు ఇచ్చినటువంటి ఈ సదావకాశాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరికీ ప్రభువా నాయన తండ్రి మీరు దీవెనకరంగా మీ దీవెనలు ఉంచమని బ్రతిమాలుకుంటూ ఇంతవరకు నాయన తండ్రి మీరు మహిమ పొందినందుకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా నాయన తండ్రి మరొక మారు బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా నాయన తండ్రి మేము మీకు ఎదురు వచ్చే వారంగా గానే తప్ప మీకు దూరముగా ఉండే వారముగా ఉండకుండానట్లుగా మా జీవితాలను చేసుకున్నటువంటి జ్ఞానమును మీ కృపను దయచేయమని నా ప్రభును నా రక్షకునుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట అతి వినయంగా బ్రతిమాలు వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి ప్రభుపాలు చెప్పుకుందామా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము